ఈ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా వైఎస్ఆర్ గారి గురించి ఏం చెప్తారు? యా వైఎస్ఆర్ గురించి ఎన్ని గంటలైనా మాట్లాడచ్చు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాదు, భారతదేశపు రాజకీయాల్లో కూడా అటువంటి రాజకీయ నాయకుడు పుట్టబోడు. దీనికి కారణం ఎందుకంటే ఆయన ఉన్న మొత్తం ఆయన రాజకీయ జీవితము దాదాపు 40 ఏళ్ళ జీవితంలో ఆయన 5 ఏళ్ళు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నాడు పదవిలో. ఆ 5 ఏళ్లలోనే మొత్తం భారతదేశానికి ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలా అనే దిశ నిర్దేశం చేశాడు. దానికి ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చెప్తాను. 108 అంతకుముందు ఎవరికి తెలియదు, ఎవరికి యాక్సిడెంట్ అయినా కూడా దేవుడే దిక్కు. ఆ తర్వాత ఏముంది, అప్పుడు రాజశేఖర రెడ్డి కుయ్యి 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 అని చెప్పేవాడు. అంటే 108 కొడితే అంత వస్తుంది, తీసుకెళ్తారు, కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడాడు. అదే నెక్స్ట్ మళ్ళీ ఈ ఆరోగ్యశ్రీ పథకం తెచ్చాడు. దానివల్ల ఏమైంది, ఒక బీద వాళ్ళు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ, లేదా అబోవ్ మధ్యతరగతి వాళ్ళు కూడా ఏమన్నా రోగాలు వస్తే అప్పుల్లో పడి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయ్యేటివి. అలాంటిది ఒక్క పేదవాడు ఒక్క రూపాయి లేకుండా కార్పొరేట్ ఆసుపత్రికి పోయి నాకు ట్రీట్మెంట్ చేయండి, నాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అన్న భరోసా ఇచ్చి కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడి, అంటే రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన ఐడియాలు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి రాలేదు. ఒకవేళ ఐడియాలు వచ్చినా ఇంప్లిమెంట్ చేసిన రాజకీయ నాయకుడు ఎవరు లేరు. ఇంకా ఎగ్జాంపుల్స్ ఇంకోటి చెప్తాను నేను మీకు. పెన్షన్ వచ్చేది ఎవరికి, 75 రూపాయలు ఎంతో వచ్చేది ముసలి వాళ్ళకి, వృద్ధాప్య పెన్షన్. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని డైరెక్ట్గా 200 చేశాడు. ఆ కాలంలోనే చేసినప్పుడు పెన్షన్ ఎట్లుంటుంది మీకు తెలుసు కదా. ఈరోజు కూడా మీరు సాక్షి పేపర్లో చూడండి, కాంట్రాక్ట్ లేబర్కు శాలరీస్ 1 మంత్ అయినా రావు, 20వ తారీఖైనా రావు, 10వ తారీఖైనా రావు. అప్పుడు వృద్ధాప్య పెన్షన్ కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ రాజశేఖర రెడ్డి ఒకటి చెప్పాడు, ఏంటి, 1వ తారీఖు కల్లా ప్రతి ముసలవ్వ ప్రతి ముసలామె చేతిలో డబ్బులు ఉండాలి 1వ తారీఖు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. అందులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ చాలా ఇబ్బంది పడింది, చాలా కోప్పడ్డాడు, నీతో అవుతుందా కాదా అన్నట్లు. తర్వాత మళ్ళీ మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీ అందరూ కూడా ప్రాబ్లమ్స్ చెప్పాడు. చెప్పిన తర్వాత సమస్యను పరిష్కరించి 1వ తారీఖు వృద్ధాప్య పెన్షను వృద్ధుల చేతుల్లో ఇంటి దగ్గర పెట్టి పోతున్నారంటే ఆ ఘనత ఓన్లీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి మాత్రమే తెలుస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు ఈరోజు మనం ఎంతోమంది ఇంజనీరింగ్ చదివించాలనుకొని, అది చదివి పొలాలు అమ్ముకొని అప్పులు చేసుకొని నానా బాధలు పడేవాళ్ళు. అవన్నీ చూసి రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ఓకే సామాన్య పేద కుటుంబం నుంచి కూడా ఇంజనీర్లు రావాలి, డాక్టర్లు రావాలి అని చెప్పేసి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టి ఈరోజు మనకు ఇన్ని హాస్పిటల్స్ వచ్చినా కూడా, ఇన్ని ఐటీ కంపెనీలు వచ్చినా, దేశ విదేశాల్లో కూడా మన ఇంజనీర్లు ఉన్నారంటే ఈ ఘనత ఓన్లీ రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ వల్లనే వచ్చిందని నేను బల్ల గుద్ది చెప్పగలను. ఇంకా ఎంతోమంది వేరే స్టేట్ నుంచి వచ్చి, ఇప్పుడు మీరు ఎక్కడ చూడండి, వేరే స్టేట్లో ఆరోగ్యశ్రీ పెట్టారు, 108 పెట్టారు, తర్వాత ఉచిత కరెంటు పెట్టారు. దీనికి అన్నింటికి ఆద్యుడు ఎవరు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన పదవిలో ఉన్నది ఓన్లీ 5 సంవత్సరాలే. మన దురదృష్టము, భారతదేశం యొక్క దురదృష్టం, ఆంధ్రుల యొక్క అతి దురదృష్టము ఆయన పోవడం అనేది. ఓకే, నెక్స్ట్ రైతుల గురించి మనం చెప్పుకుందాం. కొన్ని వేల ఆత్మహత్యలు జరిగేవి రైతులకి. ఎందుకు, పొలాలు పెడతారు, మొత్తం పెట్టుబడి పెడతారు, వర్షం రాదు, పొలం ఎండిపోతుంది, ఇంకా మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి మళ్ళీ అప్పులు తీసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి రైతు రుణమాఫీ చేసిన ఒకే ఒక మగాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అవన్నీ చేస్తూ మీకు అందరికీ గుర్తుంటుంది, 2004లో కరెంటు బిల్లులు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతుంటే ఆయన ఉచిత విద్యుత్ అని చెప్పాడు. చెప్పినప్పుడు కొద్దిమంది రాజకీయ నాయకులు అపోజిషన్లో పేర్లు చెప్పడానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే, ఆ కరెంటు తీగల మీద మీరు గుడ్డలు ఆరేసుకోవాలా, ఉచిత కరెంటు మీ జన్మలో కాదని చెప్పేశారు. అలాంటిది రాజశేఖర రెడ్డి చేసి చూపించాడు రైతులకి అందరికీ. ఈరోజు కూడా ఎవడైతే బట్టలు ఆరేసుకున్నామని కూర్చాడో అతను కూడా ఇదే పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అలాంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. పేదలకు ఇల్లు కట్టడం కానీ, ఇటువంటి పేదలు అంటే వాళ్ళ గుండె చప్పుడు, పేదల గుండె చప్పుడు ఎవరికి తెలుసు అంటే ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే తెలుసు. ఇంకోటి, ఆయన బ్రాండ్ ఇమేజ్ అని చెప్పొచ్చు. ఆయన బ్రాండ్లు ఒకటి కాదు, ఆయన బ్రాండ్లు ఇందాక చెప్పాను మీకు. ఆరోగ్యశ్రీ ఒక బ్రాండ్, ఫీజు రీయింబర్స్మెంట్ ఒక బ్రాండ్, ఉచిత విద్యుత్ ఒక బ్రాండ్, 108 ఒక బ్రాండ్. అలాంటిది ఆయనకి ఈ
ఎన్ని బ్రాండ్లు ఉంటాయంటే అన్ని బ్రాండ్లు ఉన్నాయి. అంత ఈరోజు కూడా భారతదేశం అంతా ఆయన ప్లాన్లను ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంత 2009లో చనిపోతే ఇప్పుడు మనం 2026లో ఉన్నాము. ఇన్ని వేల మంది మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా ఆయన జయంతి సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే ఆయన పేదవాళ్ళ గుండెల్లో ఈ రోజుకు బతికే ఉన్నాడు, ఎప్పటికీ కూడా బతికే ఉంటాడు. దట్ ఈస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇక్కడ మా మిత్రులందరూ ఉన్నారు, మా మా వియంకుడు కూడా ఉన్నారు. ఓకే, రైట్. అయితే ఈ యొక్క సందర్భంగా మనం అడిగేది ఏంటంటే, ఈ ప్రేమని, ఈ అభిమానాన్ని, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రేమని జగన్ గారి మీద ఎందుకు చూపించలేకపోయారు జనాలు? జగన్ గారి మీద ఎప్పటికీ ఉంది 100కి 100 రూపాయలు ఉంది జగన్ గారి మీద. మీరు మీరు కొద్దిసేపు జగన్ గారి మీద బ్రహ్మయ్య గారు మాట్లాడండి. రాజశేఖర రెడ్డి గారి మీద ఉండే దానికంటే ఇంకా ఎక్కువ ఉంది. అది లాస్ట్ ఎలక్షన్స్ లో అది ఏమైందో అందరికీ తెలుసు. కొన్ని కారణాల వలన ఇది అయినారు, కానీ ఎప్పటికీ ఉంటుంది. ఇంకా రెట్టింపు ఉంది. ఆయన ఇచ్చిన పథకాల కంటే చాలా ఇచ్చాడు ఈయన. ఇంకా తప్పకుండా అధికారాన్ని ఇవ్వలేకపోయారు కదా జనాలు. దానికి గల ప్రధానమైన కారణం ఏమై ఉండొచ్చు? ఇంత అభిమానం ఉన్నటువంటి జనాలు మరి ఎందుకు పట్టాన్ని ఇవ్వలేకపోయారు, పట్టం కట్టలేకపోయారు? వాళ్ళు చేసిన అబద్ధ ప్రచారాలు చాలా బలంగా తీసుకుపోయినారు. అందులో దాన్ని ఎదుర్కొనడంలో కొంతవరకు వీళ్ళు అది చేయలేకపోయారేమో అని నాకు అనిపిస్తుంది. అంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పాలన విధానం అనేది ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉందని మీరు అనుకుంటున్నారు? కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది, మహారాష్ట్రలో ఉంది. ఇప్పుడు ఈ 108 అనేది తర్వాత చాలా రాష్ట్రాల్లో ఉంది. 108 అనేది ఆరోగ్యశ్రీ అనేది. మన దాంట్లో కూడా ఉంది కదా. ఇప్పుడు ఇలాంటి ఆరోగ్య సేవలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతూ వస్తున్నాయి. అంటే రాజశేఖర రెడ్డి తర్వాతనే అన్ని స్టేట్లలో వచ్చింది. దానికి కారణము రాజశేఖర రెడ్డి గారే. మీరు ఇందాక అడిగారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన, వాళ్ళ ఫాదరు 4 స్టెప్పులు వేస్తే ఈ ప్రజలకు మేలు చేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 5 స్టెప్పులు వేశారు. 3 స్టెప్ ఎక్కువ వేసాడు, దాంట్లో డౌటే లేదు. పట్టం కట్టలేదు ప్రజలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా అద్భుతమైన వ్యక్తి నన్ను అడిగితే. ఎందుకంటే గాంధీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్యం అని ప్రతి ఒక్కరు చేతులు తిప్పి మాట్లాడలే. ఏది గాంధీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్యం. యాక్చువల్గా భారతదేశంలో గాంధీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చినది ఇట్స్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విలేజ్ సెక్రటరియట్ మీకు తెలుసు కదా, గ్రామ సచివాలయాలు. నిన్న కూడా నేను మా విలేజ్లో వెళ్ళి గ్రామ సచివాలయంలోనే నా పని చేసుకుని నేను వచ్చేసాను. అంతకుముందు ఎక్కడో పోలా, మండలానికి పోలా, లేకపోతే తాలూకాకు పోలా, అవన్నీ ఏం లేదు. రైతు భరోసా కేంద్రాలు, తర్వాత 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, ఇవన్నీ చేసినా ఎందుకు ఓడిపోయానని మీరు అంటున్నారు. ఎస్, ఓడిపోయాడు. దానికి కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్లు ఆయన ఏం చేశాడు, ఒక పబ్లిక్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ ఏది మంచో అదే ఆలోచన చేశాడు. అందులో కార్యకర్తలు అనుకోవచ్చు మమ్మల్ని నెగ్లెక్ట్ చేశారని, తర్వాత రాజకీయ నాయకులు అనుకోవచ్చు మమ్మల్ని నెగ్లెక్ట్ చేశాడని, తర్వాత కూటమి 3 శక్తులు ఏకమైపోయి అందులో ఒక శక్తి సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, 6 గంటల తర్వాత కూడా పోలింగ్ చేసుకొని కొన్ని అనేక కారణాలు ఇల్లీగల్ అంటే నీతిమాలిన చేసుకొని ఎలక్షన్ కమిషన్లు కానీ ఏమన్నా నచ్చావు ఇంకా. సో అన్ని రకాల కారణాల వల్ల అయినా కూడా 40% వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోండి, అంత ఉన్నా కూడా 40% వచ్చింది. ఈసారి 2029లో నేను చెప్పను, మళ్ళీ చరిత్ర తిరగరాస్తారు. అప్పుడు వైనాట్ 175 కదా, ఇప్పుడు 2029లో చెప్పకుండానే 175 వస్తాయి. ఒక్కడికి గెలవడు ఎవడే కానీ. రాసి పెట్టుకోండి, మీరు ఇప్పుడే చెప్తాను. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి గురించి కావచ్చు, ఆయన పాలన గురించి కావచ్చు, ఏం చెప్పదు? నేను రాజశేఖర రెడ్డితో దరిదాపు 40 years ఎక్స్పీరియన్స్ ఉందండి. నా పిహెచ్డి కూడా ఆయనకు అంకితం చేశాను. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. గురుకులంలో డైరెక్టర్గా పనిచేశాను. అవి రాజశేఖర రెడ్డి ఎస్టాబ్లిష్ చేసినాడు. 9 గురుకులాలు ఎస్టాబ్లిష్ చేసినాడు. 2007లో 2 బ్యాచెస్ రన్ చేసాము. దాని తర్వాత IIITs కూడా రన్ చేసినాడు. 3 IIITs ఇప్పుడు ఉన్నాయి. నూజివీడు ఒకటి, కడప ఒకటి, పశ్చిమ గోదావరి ఒకటి. ఈ 3 ఆయన ఆరాధ్యుడు. ఈయన అందరూ ఎవరు ఐడెంటిఫై చేయనవి ఆయన దగ్గర ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఈ గురుకులాలు, ఈ IIITలు చాలా ఉన్నాయి. కొన్ని వేల మంది చదువుకుంటున్నారు. ఆయన కళ అది. ఆయన యాక్చువల్లీ ఎడ్యుకేషన్ రీఫార్మర్. ఎన్నో యూనివర్సిటీలను ఎస్టాబ్లిష్ చేసినాడు. కర్నూలు, కడప, నల్గొండ, మహబూబ్నగర్ ఎన్ని ఆయన పునాది వేసినట్టే. నేను అక్కడ హైయర్ ఎడ్యుకేషన్లో
బాగా అటాచ్మెంట్ ఉండేది. కేసీ రెడ్డి గారని హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఉన్నారు. ఆయన దగ్గర రాజశేఖర్ రెడ్డి తీసుకునే డెసిషన్లన్నీ దగ్గరుండి చూసేవాడిని. ముస్లిమ్స్కు 5% రిజర్వేషన్ ఇవ్వడం కూడా నా కళ్ళ ముందర జరిగింది. అందరూ అయ్యో ఎందుకు అంత ఇస్తున్నారని చాలామంది అన్నారు. ఆయన దగ్గర పి జనార్దన్ రెడ్డి అని ఓఎస్డీగా ఉన్నాడు. ఆయన కూడా లోపల కొట్టుకున్నాడు. ఏంది 5% ఇస్తున్నాడు ఒకటేసారి, మిగతా వాళ్ళంతా ఎక్కడికి పోవాలని. ఆయన ధైర్యంగా ఒకటే మాట చెప్పినాడు. అంటే మాట మీద నిలబడే వ్యక్తి ఆయన. నేను కడపకు సంబంధించిన వాని పులిందల వాళ్ళ సార్కి టీం నుంచి డెవలప్ అయితే వచ్చింది. ఆయన 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 పేరుతో ఒక ఫిలాసఫీ కూడా తయారు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. రాజశేఖర్ రెడ్డి ఫిలాసఫీ ఎవరు ఐడెంటిఫై చేయలేరు. ఆయన ఒక్కొక్కరితో మీతో ఒక విధంగా మాట్లాడతాడు. అని అన్ని విధాలా ఆయన పోగొట్టుకొని వ్యక్తి ఆయన. ఎవరే కానీ అన్ని సమాజంలో అన్ని వర్గాలు, ఇప్పుడు పేద అంటారు కాదు, పేద కాదు, మధ్యతరగతి ఉన్నత స్థాయి వాళ్ళని అందరి దగ్గర తీస్తున్నాడు ఆయన. ఆయన ఎవరు ఏ పార్టీ అనేవాడు అడిగేవాడు కాదమ్మా. నీకు ఏదైనా అవసరం ఉంటే ఆయన పని చేసి పెట్టేవాడు. అంతమించిన నాయకుడు ఎక్కడ దొరకడు. ప్రజల మనిషి, ప్రజల్లో ఎప్పుడు ఉంటాడు. మాకైతే మేము బతికినంత కాలం ఆయన మాలో ఉంటాడు. అదొకటి. మీకు వైఎస్ఆర్ గారికి గల మధ్య అంటే అనుబంధం ఎలా ఉండేది? అనుబంధము ఆయన ఇంకా ఒక ఫ్రెండ్ మాదిరి ట్రీట్ చేశాడు. ఏం మిస్టర్ బాగున్నామా అని ఇట్లా భుజం మీద చేసేవాడు. అంతే ఇంక అందరూ కులాషా అయిపోయాడు. ఆ పంచకట్టులోంచి ఆయన వస్తా అంటే ఒక వివేకానందుడు వచ్చినట్లే ఉండేది మాకు. ఆయన ధైర్యము, ఆయన మోటివేషన్. ఎవరు నేను ఎన్నోసార్లు నిరుత్సాహం ఉంటే ఆయన దగ్గరికి పోతే ఆయన ఇట్లా చేయి మీద చేస్తానే అవన్నీ మాయమైపోతాయి. ఆయన ఒక డాక్టర్ అంటారు కానీ డాక్టర్కి మించింది ఇంకా ప్రొఫెసర్ అన్నీ మనం తీసుకోవాల్సింది. అన్ని ఆల్ ఏరియాస్ టచ్ చేసినాడు. ఎట్లా అనిపించేది మీకు అసలు? అంటే అంత ఇప్పుడు నేను ఎన్నోసార్లు దగ్గర నుంచి చూశాను. ఒక 1000 సార్లు ఆయనతో కలిసి ఉంటాను. మేము ఆయనకి ఇంటికి దగ్గరలో ఉంటాము హైదరాబాద్లోను. కడపలో మా ఇంటికి దగ్గర ఆయన ఆఫీసు, పులిందల మాది నేటివ్ ప్లేసు. అక్కడ నుంచి కూడా అన్ని విధాలా ఎక్కడ పోయినా అక్కడ కలిసే పని. ఆయన ఒకటే ఏది కావాలనే లేదు అని చెప్పడం. ఆయన ప్రయత్నము చేశాడు. నేను ఫస్ట్ ఆయన ఎమ్మెల్యే నుంచి నాకు ఆయన ఎరిగేవాడిని. మా కడపలో జిల్లా పరిషత్ మీటింగ్ అంటే కూడా ఆయన దగ్గర ఉండేవాడు. వాళ్ళ ఉచ్చారణ ఎంతో బాగుండేది. ఆయన పోగొట్టుకోవడం మన దురదృష్టం. జగన్ కూడా ఆ మాదిరి పైకి రావాలని కోరుకుంటున్నాము. తప్పకుండా వస్తాడమ్మా. ఎందుకంటే రాజశేఖర్ సుదీర్ఘ యాత్ర తర్వాత సీఎం అయినాడు. జగన్ ఫస్ట్లోనే కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ, ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. తండ్రిని మించిన తనయుడు అవుతాడని మా కోరిక.